హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ మల్టీవర్స్. ఈరోజు మీ అందరికి ఒక మంచి చట్నీ చెప్పేస్తానండి. టొమాటో నువ్వుల పచ్చడి చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడు టొమాటో ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలంటే ఇప్పుడు చెప్పేద్దామా. దీనికోసం ఒక కడాయిలో కొంచెం మెంతులు, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేయించుకొని, అది బాగా వేగిపోయిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ నువ్వులు వేయించండి. అది బాగా చిటుపట్లాడిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని కొంచెంగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన దాన్ని పక్కన పెట్టి ఇదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మీ కారాన్ని బట్టి పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఒక 10 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. అది బాగా వేగిపోయిన తర్వాత అందులో ఒక 6 టమాటాలను కూడా నేను యాడ్ చేసుకున్నాను. మీకు పులుపుగా ఉంటే టమాటాస్ చింతపండు స్కిప్ చేయండి. నాకు కొంచెం పులుపు తక్కువగా ఉంది, అందుకే నేను చిన్న చింతపండుని యాడ్ చేస్తున్నాను. అది బాగా మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ని కూడా అందులో యాడ్ చేసుకొని బాగా మన టమాటాస్ నుంచి వాటర్ అంతా ఇంకిపోయి గుజ్జుగా తయారైనంత వరకు మనం మస్ట్ అండ్ షుడ్గా ఫ్రై చేసుకోవాలి. మనం అది ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనము నువ్వుల్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి. ఈ టమాటాలను కూడా అందులో యాడ్ చేసుకొని కొంచెం కూడా వాటర్ వేయకుండా మనము ఈ పేస్ట్ని గ్రైండ్ చేసేసుకుంటాం. ఇది బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటాం. మన పచ్చడి రెడీ అయిపోయింది కదండి. దీనికోసం మనము తిరిగి పోపు పెట్టుకుంటాం. ఆ పోపుని ఎలా చేయాలంటే చూసేయండి. దీనికోసం కొంచెం కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కరివేపాకు బాగా వేగిపోయిన తర్వాత మనం ఈ పోపుని ఈ పచ్చడిలో యాడ్ చేసేసుకుంటాం. చాలా హెమ్మీగా ఉండే టమాటో నువ్వుల పచ్చడి రెడీ అయిపోయిందండి. అండ్ ఇంకోటి, ఇది మీకు ఇడ్లీ కానీ గీ రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసేయండి. మరి మీకు ఇది ఎలా వచ్చిందో నాతో షేర్ చేసేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.